సన్‌రైజర్స్ హైదరాబాద్ డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మపై బీసీసీఐ సీరియస్ అయింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో చోటు చేసుకున్న ఘటనను మ్యాచ్ రిఫరీ తప్పుపట్టాడు. దాంతో క్రమశిక్షణ చర్యలు తీసుకున్న బీసీసీఐ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించారనే కారణంతో మ్యాచ్ ఫీజులో 20% జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధించారు. ఈ మ్యాచ్లో బౌండరీతో విరుచుకుపడిన అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీకి దగ్గరగా ఉన్న సమయంలో క్యాచ్ రూపంలో అవుటయ్యాడు. అయితే వరుణ్ చక్రవర్తి పట్టిన ఆ క్యాచ్ కాస్త కన్ఫ్యూజన్గా ఉండడంతో ఫీల్డ్ అంపైర్ థర్డంపైర్కి రిఫర్ చేశాడు. క్యాచ్ పట్టుకునే సమయంలో బంతి నేలను తాకుతున్నట్లు కనిపించింది. అందరూ నాటౌట్ అనుకుంటే థర్డంపైర్ అవుట్గా ప్రకటించాడు. దాంతో అసహనానికి గురైన అభిషేక్ శర్మ అంపైర్ని అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో బీసీసీఐ అతనికి జరిమానా విధించింది. అయితే నెక్స్ట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆడతాడో ఆడడో తెలియదు.